ఫేస్బుక్లో చాలా ప్రొఫైల్స్ ఉంటాయా, ఫేస్బుక్లో పేజెస్ ఉంటాయా, మీకు తెలియని వాళ్ళ పేజీలన్నీ చూస్తే వాళ్ళకంటూ ఒక స్టేటస్ ఉంటుంది. ఆ స్టేటస్ చూడండి, కొన్ని స్టేటస్లో హార్ట్ కనబడుతుంది, కొన్ని స్టేటస్లో పగిలిపోయిన హార్ట్ కనబడుతుంది, కొన్ని స్టేటస్లో కన్నీరు కారుస్తున్న హార్ట్ కనబడుతూ ఉంటుంది. ఏంటిది? ఇది ఒక స్టేటస్. ఈరోజు నేను రిలేషన్లోకి వచ్చాను, అది హార్ట్. ఈరోజు రిలేషన్ బ్రేక్ అయ్యాను, హార్ట్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిన రిలేషన్ గురించి ఏడుస్తున్నాను, కన్నీరు. ఎన్ని రకాలైనటువంటి స్టేటస్లు కనబడతాయో. మీరు ఒకవేళ మీ గతం ఒక 5 ఏళ్లలో మీరు మార్చిన స్టేటస్లు, 5 ఏళ్లలో మీరు పెట్టినటువంటి థంబ్నెయిల్స్ ఒకసారి ఆలోచించండి. దట్ స్పీక్స్ అబౌట్ యువర్ లైఫ్. దట్ స్పీక్స్ అబౌట్ యువర్ లైఫ్. ఈ అమ్మాయి 5 సార్లు ప్రొఫైల్ పిక్చర్లు మార్చింది. ఇప్పుడు 6వ ప్రొఫైల్ పిక్చర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే పెనిమిటి కాడు అనేది లీగల్లీ రైటే. నేను పెళ్లి చేసుకోలేదుగా. యేసు ప్రభు వారు అన్నాడు, నువ్వు చెప్పింది కరెక్టే, పెనిమిటి కాదు, కానీ పెనిమిట్లు ఉన్నారు నీకు. భర్త కాదాళ్ళు, లీగల్లీ యువర్ రైట్, కానీ మోరల్లీ వాళ్ళని భర్తలాగా చూశాను, అందుకనే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అని అంటే ఆవిడ ఒప్పుకుంది. ఎలా తెలుసు ఒప్పుకుందని? అయ్యా, ఇంత విషయాలు నీకు ఎలా తెలుసు? నా లైఫ్లోకి నువ్వు ఎలాగొచ్చేయగలిగావు? హౌ కుడ్ యూ కమ్ ఇన్ సైడ్? ఆర్ యు అ ప్రాఫెట్? దీంతో మీకేమర్థం అవుతుంది? ఈ సమరయ స్త్రీ మనం అనుకున్నట్లు బజారు మనిషి ఏం కాదు. ఆవిడికి లేఖనాలు తెలుసు, ఆవిడికి చరిత్ర తెలుసు, ఆమెకు కొద్దో గొప్ప ఆమెకు ఆ సంస్కృతి గురించి కూడా తెలుసు. కాబట్టి చెప్పింది, నువ్వు ప్రవక్తవా అని ఆమె అడగటం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆమె ఎంత తెలివిగలదో మనం ఉపయోగించే తెలివితేటలే ఉపయోగించింది. ఏమండి, మాకు ఒకటి ఉన్నది ఏంటనంటే, మెస్సయ్య వస్తాడని, వస్తే కనుక ఆ కొండ మీద ఆరాధించాలా, ఈ కొండ మీద ఆరాధించాలో మాకు తెలియదు కదా, ఆయన వస్తే చెప్తాడని ఆమె. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారు ఆమె గురించి పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. పర్సనల్ క్వశ్చన్స్, నీ భర్త అనే పర్సనల్ క్వశ్చన్స్. ఆ పర్సనల్స్లోంచి జనరల్లోకి తీసుకొచ్చేసింది ఆమె. జనరల్లోకి తీసుకొచ్చి థియాలజీ అడుగుతుంది ప్రశ్నలో. మెస్సీ వస్తాడంట కదా అని థియాలజీ. నేను చాలా యూత్ మీటింగ్స్కి వెళ్తాను కదా, యూత్ మీటింగ్స్లో ఒక గంభీరమైనటువంటి వర్తమానం ఇచ్చి, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఒక వర్తమానం ఇచ్చి, సాల్వేషన్ వర్తమానం ఇచ్చిన తర్వాత Q&A పెడితే కనుక వాళ్ళు అడిగేటువంటి కొన్ని క్వశ్చన్స్ నాకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, వాళ్ళకి గాయమైంది, కానీ వాళ్ళు తట్టుకోలేక తప్పుదావ పట్టించడానికి అడిగేటువంటి ప్రశ్నలు. అయ్యా, కయ్యను గారి భార్య ఎవరు? ఎందుకు అడిగారు? నేను దాన్ని హాస్యాస్పదంగా తీసుకోవట్లా. ఎందుకు అడిగారు ఆ ప్రశ్న? ఆ ప్రశ్నలో మనము డిస్కస్ చేస్తూ ఉన్నాం అనుకో, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకో తెలుసా? అది ఒక సబ్జెక్ట్, నాకు అతీతమైనటువంటి సబ్జెక్ట్, నా మీద ఎలాంటి ప్రభావం చూపించినటువంటి సబ్జెక్ట్. ఇక్కడ ఈమె అదే చేసింది, థియాలజీలోకి వెళ్ళిపోయింది. అయ్యా, ఒక కాలం వస్తుంది అంట కదా, అది ఇదనంటే యేసు ప్రభు వారు ఆమెను ఇరకాటంలో పెట్టి, అది నేనే అని అన్నాడు. హాఫ్ ద టైం అయిపోయింది. సమరయ స్త్రీ గురించి చూశాను మొదటి నుంచి చివరి దాకా. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్దాం. యేసు ప్రభు గురించి చూడాలి అనుకుంటున్నాను. సమరయ స్త్రీలో బహుశా మిమ్మల్ని మీరు చూసుకొని ఉండొచ్చు, ఒక చోట కాకపోతే ఒక చోట. ఒంటరితనం దగ్గర చూసుకున్నారా? రిలేషన్షిప్స్ మార్చుకోవటం దగ్గర చూసుకున్నారా? ఎవరితో మాట్లాడలేనటువంటి గుణాల దగ్గర చూసుకున్నారా? లేకపోతే కొన్ని పవిత్రమైనటువంటి పనులు చేస్తూ నేను పవిత్రమైన వ్యక్తిని అనుకునే దానిలో చూసుకున్నారా? లేకపోతే పర్సనల్ ఇష్యూస్కి వస్తున్నప్పుడు దాన్ని పక్కదో పెట్టేటువంటి విషయాల్లో చూస్తున్నారా? ఐ డోంట్ నో వేర్ యు హ్యావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ దిస్ సమరటన్ ఉమెన్. ఈ సమరయ స్త్రీలో మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకున్నారో నాకు తెలియదు. అయితే అలాంటి వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు ఎలా వచ్చాడు, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఈ రాత్రి దాని నుంచి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 4వ వచనం, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక. ఈ మాట ఎందుకు రాశాడు? సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించాడు? ఇది ప్రశ్న.
ఇప్పుడు మనము ఈస్ట్ గోదావరిలో ఉన్నాం జనరల్గా. దీని తర్వాత వెస్ట్ గోదావరి వస్తుంది, దాని తర్వాత కృష్ణా జిల్లా వస్తుంది. ఇది మనకున్నటువంటి మూమెంట్. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా. ఎవరైనా ఈస్ట్ గోదావరి నుంచి కృష్ణాకి వెళ్ళాలంటే స్ట్రైట్ అవే వెస్ట్ గోదావరిలోంచి వెళ్ళిపోతారు. ఇది వాళ్ళు చేసేటువంటి పని, ఎటువంటి సమస్య లేదు. అయితే ఎవడైనా ఇక్కడ నుంచి రంపచోడవరం వెళ్ళి, భద్రాచలం వెళ్ళి, పాలవంచ వెళ్ళి, అక్కడ నుంచి సత్తుపల్లి వెళ్ళి, అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం వచ్చి, అక్కడి నుంచి విజయవాడ వచ్చాడు అనుకోండి, ఎందుకురా అలా వచ్చావనంటే నాకు వెస్ట్ గోదావరి ఇష్టం లేదు సార్, అందుకే దాన్ని అవాయిడ్ చేశానంటారు. మీకు అర్థం అవడం చెప్తాను, ఇది క్లారిటీ వచ్చిందా మీకు? యూదులు చేసేటువంటి పని ఏంటంటే, ఇక్కడ ఈస్ట్ గోదావరి దగ్గర యోదయ అనేది పెట్టుకోండి, వెస్ట్ గోదావరి దగ్గర సమరయ అనేది పెట్టుకోండి, కృష్ణా జిల్లా దగ్గర గలలియ అనేది పెట్టుకోండి. ఎవడైనా ప్రయాణం చేస్తే యోధియా నుంచి గలియాలకి వెళ్ళాలంటే స్ట్రైట్ సమరయ దాటి వెళ్ళిపోవాలి. కానీ ఎల్రో వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టూ తిరిగి వెళ్తారు, డిస్టెన్స్ పెరుగుద్ది. స్ట్రైట్గా వెళ్తే 3 రోజులు అయ్యే ప్రయాణం చుట్టూ తిరిగి వెళ్తే 4 రోజులు అవుద్ది. 4 రోజులు అంటే 1 రోజు ప్రయాణం ఎక్కువ అవుతుంది. 1 రోజు ప్రయాణం ఎక్కువ అవుతుంది. ఎందుకు అలా చేస్తారు? సమరయులు అంటరాని వాళ్ళు, వాళ్ళ దృష్టిలో సమరయులు ఊరు వెలుపల ఉండేటువంటి వాళ్ళు, సమరయులు చెప్పులు వేసుకోకుండా ఉండేవాళ్ళు, సమరయులు వాళ్ళకి తాటాకలు కట్టుకునేవాళ్ళు, సమరయులు ఆడవాళ్ళు జాకెట్లు లేకుండా ఉండేవాళ్ళు. ఎందుకు చెప్తున్నారు సార్? ఇది మన దేశ పరిస్థితి. ఒకప్పుడు మన దేశ పరిస్థితి అది, వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతి. ఆ సమరయ గుండా వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. కానీ యేసు ప్రభు వారు వెళ్ళాలని నిశ్చయించుకొని వెళ్తున్నాడు ఆయన. బహుశా శిష్యులు అడుగుండుంటారు, ఏమయ్యా ఎందుకనంటే, వెళ్ళాలి మనం, పదండి వెళ్ళాలి మనం. ఎందుకని ఈరోజు ఈ వాక్యాన్ని తీసుకున్నాను నేను? ఎందుకని నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావు? ఎందుకని ఈ మాటలు వింటున్నావు? దేవుడు నీతో మాట్లాడాలని ఈరోజు అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడు నిన్ను, నీ దగ్గర. గుర్తుపెట్టుకోండి, దేవుడి అపాయింట్మెంట్ కోసం మనం వెయిట్ చేయం, మన అపాయింట్మెంట్ కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ టైం. నీ టైం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. నేను ఎప్పుడైనా రెడీయే. నేను ఎప్పుడు కూడా నీ మాటలు వినడానికి ఇష్టపడుతున్నాను. ఆర్ యూ విల్లింగ్ టు టాక్ టు మీ? నువ్వు నాతో మాట్లాడటానికి ఇష్టపడతావు? ఈ రాత్రి ఆయన ఈ మీటింగ్లోకి ఆయన వచ్చాడు. ఆయన ఎందుకో తెలుసా? నిన్ను కలవటానికి. నిన్ను మిమ్మల్ని కాదు, నిన్ను. యు అలోన్. నీ ఒక్కడనే ఆయన కలవటానికి ఇష్టపడుతున్నాడు. ఆ తర్వాత ఏమైంది? అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు. ఆయన యేసయ్య మనిషి. యేసయ్య నీకు నాకు ఉండేటువంటివి అన్ని ఉన్నాయి ఆయనకే. మనిషి. నీకు దాహం వేస్తుంది, ఆయన కూడా దాహం వేస్తుంది. నీవు అలసిపోతావు, ఆయన కూడా అలసిపోతాడు. నీకు నిద్ర వస్తుంది, ఆయన కూడా నిద్ర వస్తుంది. నీకు ఆకలేస్తుంది, ఆయన కూడా ఆకలేస్తుంది. అయితే ఆయన మనిషిగా ఎందుకు వచ్చాడు? మనిషిగా వచ్చాడు కాబట్టి మనుషులు తనతో మాట్లాడటానికి అవకాశం దొరికింది. మనిషి కాబట్టి మనుషులు మాట్లాడటానికి అవకాశం దొరికింది. ఆయన మనిషి కాకపోతే, దేవుడైతే పూర్తిగా మనం ఎవరో ఆయన కలిసి ఉండేవాళ్ళం కాదు. నిజం చెప్తున్నా, కలిసి ఉండేవాళ్ళం కాదు. సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగొస్తే, దేవుడు నేను ఇశ్రాయేలుతో మాట్లాడతానంటే ఇశ్రాయేలు అన్న మాట్లాడి తెలుసా? వద్దు, నువ్వు మాట్లాడు, మేము మాట్లాడం. ఇఫ్ గాడ్ కమ్స్ టు యూ, యూ డోంట్ వాంట్ టు టాక్ టు హిమ్. మీకు భయం వేస్తుంది, మీకు బాధ కలుగుద్ది, మీకు తలకాయ నొప్పి వస్తుంది. ఎందుకనంటే ఈయన దేవుడు, నాకున్న బాధ ఆయనకి చెప్పొచ్చో లేదో, నాకున్న కష్టం ఆయనకి చెప్పొచ్చో లేదో, అది ఆయనకి అర్థం అవుతో లేదో. ఇది మీకు ఉండేటువంటి ప్రశ్న. యేసయ్య మనిషి కాబట్టి, నువ్వు పడిన ప్రతి బాధ ఆయన పడ్డాడు కాబట్టి ఆయనతో వెళ్ళి చెప్పుకుంటే, ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పే మాట ఏంటి తెలుసా? అవునా, అదే బాధ నాకు కూడా ఉంది అంటాడు.
పిప్పి పన్నుతో బాధపడేవాడు ఇంకో పిప్పి పన్నుతో బాధపడేవాడు కనబడితే ఎంత బాగుంటుందో. ఫెయిల్ అయినవాడికి ఇంకో ఫెయిల్ అయినవాడు కనబడితే ఎంత ఆదరణ ఉంటుందో, ఎంత ఆదరణ ఉంటుందో. ఇద్దరు గర్భిణీ స్త్రీలు కలుసుకున్నప్పుడు ముఖాలు చూడండి ఎంత బాగుంటాయో. వాళ్ళ లాంగ్వేజ్ వేరుంటుంది, వాళ్ళ సిచ్యువేషన్స్ వేరుంటాయి, వాళ్ళు ఒక్కళ్ళే మాట్లాడుకోగలరు. అలాగా యేసు ప్రభుతో మాట్లాడితే ప్రతి విషయాన్ని ఆయన ఏమంటాడు తెలుసా, అది నా అనుభవం. నిన్ను ఇంట్లో వాళ్ళు మోసం చేశారా? యేసేనే తన మిత్రుడే మోసం చేశాడు. నీకు ఇష్టమైన వాళ్ళు నువ్వు దూరంగా ఉన్నప్పుడు చచ్చిపోయారా? లాజరు ఆ పరిస్థితుల్లో చచ్చిపోయారు. అతి కష్టమైన పరిస్థితిలో అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా? గెత్సెమనే తోటలో అదే. రేపు నీకు పెద్ద పరీక్ష ఉన్నది, ఈ రాత్రి నీకు నిద్ర పట్టట్లేదా? గెత్సెమనే తోటలో యేసు ప్రభు పరిస్థితి అదే. నీకు దాహం వేసిందా? పరిస్థితి అదే. నువ్వు ఏ తప్పు చేపైనా ఏలెత్తి చూపించారా? పిలాతు పక్కన ఉన్నప్పుడు ఆయన పరిస్థితి అదే. ఏ దోషం చేయకపోయినా నిన్ను బూతులు తిట్టారా? వేసే పరిస్థితి అదే. He goes through all these things. He is human. ఆయన మనిషి, ఆయన 100% మనిషి. ఆయన మనిషిగా నటించలా, మనిషి. ఆయన మనిషిగా అవతారం ఎత్తలా, ఆయన అవతారం కాదు. అవతారం అంటే కనుక స్టేజ్ మీద డ్రామా వేయడానికని ఒక అవతారం ధరించుకొని వెళ్ళిపోవటం కాదు. ఆయన మనిషి, మనిషి 100% హ్యూమన్. నీవు ఏ విధంగా మీ అమ్మ కడుపులో 9 నెలల పైన ఉన్నావో యేసు ప్రభువారు మరి అమ్మ కడుపులో 9 నెలల పైన అలాగా ఉన్నాడు ఆయన. ఒకటే ఒక డిఫరెన్స్, నీకు ఒక అమ్మ నాన్న ఉన్నారు, ఆయనకి నాన్న లేడంతే ఈ లోకరీత్యా. దట్స్ ఆల్, దట్స్ ఆల్. ఆయన కన్యక ద్వారా ఈ లోకములోకి వచ్చిన 100% మనిషి. ఆ తర్వాత 6వ వచనం, అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు అయిపోయింది. 10వ వచనం, అందుకు యేసు నువ్వు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పాను. యేసయ్య నాకు దాహం వేస్తుంది అన్నవాడు ఆయన అన్ని రకాలైనటువంటి పరుదులు ఛేదించుకొని వచ్చాడు. సమరయ అనే పరిధి దాటి వచ్చాడు, స్త్రీ అనే పరిధి దాటాడు, ఒంటరి ఆమె అని పరిధి దాటాడు. ఒంటరిగా ఉన్నది ఈమె మంచిది కాదు అని తెలుసు, అయినా కూడా పరిధి దాటాడు. యేసయ్య అమ్మాయితో మాట్లాడటానికి ఆ అమ్మాయి మంచిదని కాదు, ఆ అమ్మాయి అవసరతలో ఉంది అని. ఈ రాత్రి దేవుడు నీ మంచితనాన్ని బట్టి నీతో మాట్లాడ్డా. ఆయన మళ్ళీ చెప్తున్నాను, నీ మంచితనాన్ని బట్టి ఆయన నీతో మాట్లాడు. ఆయన కృపను బట్టి నీతో మాట్లాడతాడు, ఆయన ప్రేమను బట్టి నీతో మాట్లాడతాడు. ఆ ప్రేమతో ఆమెతో మాట్లాడుతూ అన్నాడు, అమ్మా నేను నీళ్ళు ఇవ్వగలను అని అంటే అందుకు ఎందుకు అడుగుతున్నావా నన్ను నీళ్ళు అంటే, నేనెవరినో నీకు తెలిస్తే ఆ ప్రశ్న వేయవు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకున్నట్టు ఇంకేమీ లేదు, ఆ జీవజలము ఎలాగూ నీవు దొరుకును. జీవజలము, have you understood that word? జీవజలం. ఒకవేళ సమరీ స్త్రీకి అసలు ఏమీ తెలియదు అనుకో, జీవజలం అంటే ఏంటి అని ఉండేది అనలామే. మీకు అర్థమవుతుందా? జీవజలం అంటే ఏంటండి అని ఉండేది, అనలేదమ్మా ఆ మాట, అనలా. ఎందుకు అనలేదు? ఆమెకి లేఖనాలు కొద్దో గొప్ప తెలిసేమో. ఎడారిలో జీవజలాన్ని కలిగించేటువంటి వాడు ఆయనే, నీటి బుగ్గలు పుట్టించేటువంటి వాడు ఆయనే. నేను జీవజలాన్ని అని అంటే బకెట్తో తెచ్చేది కాదు, అది తోడితే వచ్చేది కాదు. జీవజలం, లివింగ్ వాటర్, అది నేను ఇవ్వగలను. ఐ కెన్ గివ్. యేసు ప్రభువారు ఒక్కసారిగా నీరు అనేటువంటి పరిస్థితిని ఉపయోగించి దాహం అనేటువంటి స్థితిని తాను బహిర్గతం చేసి దాంట్లోంచి జీవజలం నేను ఇవ్వగలను అని చెప్పడం దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే 13వ వచనం, అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పడను దప్పిగొనడని, నేను నీకిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఎంత బ్యూటిఫుల్గా ఆ యొక్క సిచ్యువేషన్లో తీసుకొచ్చాడు. ఐఎమ్ మ్యాన్, నేను మనిషిని. ఐఎమ్ థర్స్టీ, నాకు దప్పికొన్నది. ఐఎమ్
టైర్డ్, నేను నీరసించిపోయాను, క్యాన్ యూ ప్లీజ్ గివ్ మీ వాటర్ అని ఒక సంభాషణ మొదలుపెట్టి, అమ్మా నీ దగ్గర నేను నీళ్లు అడుగుతున్నాను కానీ నా దగ్గర వేరే నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు తాగితే నీకు ఇంకెప్పటికీ దప్పికేదు. అవునా? వీళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉన్నది. యేసు ప్రభు మాట్లాడుతుంది ఆత్మీయ నీరు గురించి, ఆమె మాట్లాడుతుంది రోజు తాగే నీరు గురించి. బట్ స్టిల్ కాన్వర్జేషన్ ముందుకెళ్ళిపోతుంది. యేసే అంటున్నాడు, నేను ఇచ్చేటువంటి నీళ్లు తాగితే మళ్ళీ దప్పికొను. మనం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఇది నాకు చాలు అని ఎప్పుడైనా నువ్వు అనగలవా? ఒకవేళ మందు కొట్టేవాడు అనుకోండి, మందు కొట్టేవాడు అని నేను కొంతమంది కుర్రలను చూశాను, అర్థమైందా? వాళ్ళతో నేను డైలాగులు కూడా వేశాను. నేను బాగా బీర్ తాగేవాడిని అప్పట్లో, బిగినింగ్లో. ఆ తర్వాత విస్కీ, రమ్ము అవి వచ్చినాయి. బీర్ తాగేటువంటి దినాల్లో ఫస్ట్ టైం బీర్ తాగితే ఒక బాటిల్ తాగంగానే, బాటిల్ దాకా తాగరు, ఒక గ్లాస్ తాగంగానే కళ్ళు తిరిగిపోవటం, వాంతులు అయిపోవటం జరుగుతూ ఉండేది. అయితే నెమ్మదిగా పెరుగుద్ది. ఎట్ ఎ టైం 5 బాటిల్స్ తాగగలిగే స్థాయికి వచ్చాను నేను. 5 బాటిల్స్ తాగి స్టడీ, అది స్థాయి, అర్థమైందా? లెవెల్ పెరగటం అంటే అది లెవెల్ పెరగటం. ఒకవేళ ఎవడైనా బీరు తాగడం మొదలుపెట్టి సంవత్సరం తర్వాత కలిసి అప్పుడు కూడా ఒక బాటిలే తాగితే వాడిని ఏమంటుందా? సార్ ఏరా ఇంకా ఒక బాటిలేనా, ఇంకా ఒక బాటిలేనా, బచ్చగాడు రేడే. ఎందుకో తెలుసా? ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ఇది నాకు తృప్తినిస్తుంది అని బీర్ మొదలు పెడితే ఒక బీర్ సరిపోదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎక్కడ దాకా తెలుసా? కక్కి కూర్చోవాలి. కానీ మళ్ళీ కడుక్కున్నాక మళ్ళీ బీర్ కావాలనిపిస్తుంది. అలాగేదన్నా చూడు, సిగరెట్లు పెట్టి తాగుతాను సార్ నేను. పెట్టితో మొదలు పెట్టడాడు, ఒక సిగరెట్తో మొదలు పెడతాడు. సినిమాలు మహా అయితే వారం కూడా మొదలు పెడతాడు, ఒక స్థాయికి వచ్చేప్పటికి సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా చూస్తూనే ఉంటాడు. ఈ ప్రపంచంలో ఏది నీకు తృప్తినివ్వగలదా? అందుకే బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఉంది, ఏ దిల్ మాంగే మోర్. ఈ హృదయం ఎప్పుడు కోరుకుంటూనే ఉంటుంది. కానీ ఏసేమంటాడు తెలుసా? ఈ ప్రపంచంలో ఏదైనా ఇంకా కావాలంటే, డబ్బు ఇంకా కావాలి, ఏదైనా సరే, జూదం ఇంకా కావాలి, ఐ వాంట్ మోర్. కానీ ఏసేమన్నాడు తెలుసా? నేను ఇచ్చేటువంటి ఈ నీళ్లు తాగితే ఏమంటాడు తెలుసా? ఏ దిల్ నా మాంగే మోర్. ఇంకా నాకేం అవసరం లేదు, ఇది ఒక్కటి చాలు, ఇది నాకుంటే ఇది ఒక్కటి చాలు, నాకు ఇంకా ఇంకేమొద్దు. ఇది తృప్తినిచ్చింది నాకు, ఇది పరిపూర్ణతనిచ్చింది నాకు. దిస్ ఈజ్ ఇనఫ్. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుకి యాడ్ చేయాల్సింది ఏమీ లేదు, తీయగలిగే దమ్ము లేదు ఎవడికే. యూ కెనాట్ యాడ్ ఎనీథింగ్ టు జీసస్. యేసయ్యకి ఇంకేమన్నా కలపమంటారా? లేదా, యేసయ్య పరిపూర్ణం. రౌండ్ పూర్తి అయిపోయింది. రౌండ్ పూర్తయిన తర్వాత కలిపితే అది రౌండ్ అవదు. యూ కెన్ యాడ్ నథింగ్ టు ఎ సర్కిల్. సర్కిల్కి యాడ్ చేయగలిగేదా ఉందా? నథింగ్. వెన్ జీసస్ కమ్స్ ఇన్ టు యువర్ లైఫ్, యు ఆర్ ఎ కంప్లీట్ సర్కిల్. యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తే నువ్వు ఒక పరిపూర్ణ గుండ్రం అయిపోయావు. నథింగ్ క్యాన్ బి యాడెడ్ టు ఇట్. ఏమి యాడ్ చేయలేవు, దానికి ఏమి యాడ్ చేయలేవు. అమ్మా, నేను ఇచ్చేటువంటి నీళ్లు నీకు నిత్య జీవం అవుతుంది. నేనిచ్చి నీళ్లు తాగి వాడెవడును దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో. అంటే అర్థం ఏంటి సార్? అది పూర్తిగా వస్తూనే ఉంటుంది. ఆ ఆస్వాదం, ఆ అనుభవం, ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ అనుభూతి తన్మయత్వంలో తీసుకెళ్ళి అలా పడిపోతాం. దీన్నే ఒక విధంగా చెప్పాలంటే యోహాను భక్తుడు పద్మస్ ద్వీపంలో ఉంటాడు తెలుసా? నేను చచ్చిన వారి వలె పడి ఉంటేనే. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యేసయ్య ఆ విధంగా చెప్పాడు. యేసు, నువ్వు వెళ్ళి నీ పెనిమిట్టును, 16వ వచనం, నువ్వు వెళ్ళి నీ పెనిమిట్టును పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. యేసయ్య మన జీవితంలోకి ఒక సంభాషణ ద్వారా దగ్గరకు వస్తే జాగ్రత్త వినండి. సంభాషణ ద్వారా దగ్గరకు వస్తే జాగ్రత్త వినండి. సంభాషణ ద్వారా దగ్గరకు వస్తే ప్రశ్న ద్వారా లోనకు వస్తాడు. ప్రశ్న ద్వారా లోనకు వస్తాడు. క్యాన్ ఐ కమ్ ఇన్? అదో ప్రశ్న. క్యాన్ ఐ సిట్ హియర్? ప్రశ్న.
ఒక ప్రశ్న ఆయనకు జవాబు ఇస్తే అది ఆయన్ని మనలోకి తీసుకొస్తుంది. ఈయన అడిగిన ప్రశ్న, నీ పెనిమిటిని తీసిరా అంటే, యేసు ప్రభువారు పెనిమిటిని తీసుకురా అని అన్నప్పుడు ఆమెకి ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలీదా? తెలుసు. బైబిల్లో చాలాసార్లు ఈ ప్రశ్నలు అడిగారు. ఆదాము ఎక్కడున్నావు? యేసయ్యకి తెలీదా? లేదా దేవుడికి తెలీదా? ఎందుకు అడిగాడు? దానికి జవాబు ఆదాము జీవితంలోకి వచ్చింది. కయ్యను అడిగాడు, ఏబేలు ఎక్కడున్నాడు? ఏబేలు ఎక్కడున్నాడు? ఏలియాని అడిగాడు, ఏలియా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? యాకోబు, నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరేంటి? ఎందుకు అడిగాడు ఈ ప్రశ్నలు? తెలుసుకోవడానికి కాదు, కళ్ళు తెరపించడానికి. తెలుసుకోవడానికి కాదు, కళ్ళు తెరిపించడానికి. దేవుడు వాక్యం ద్వారా మన దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని వాక్యం మన జీవితంలో పనిచేయటం మొదలు పెడితే చేసే మొట్టమొదటి పని ఏంటి తెలుసా? మనము జవాబు చెప్పలేని ప్రశ్నలు మన ముందు నిలబడతాయి. బయటవాడు అడిగే ప్రశ్నలకి మన దగ్గర జవాబులు ఉంటాయి. మన గుండె లోతుల్లోంచి వచ్చే ప్రశ్నకి జవాబు ఉండదు. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఐ హ్యావ్. కానీ బయట ఎవడని అడిగితే నేను చెప్పగలుగుతాను జవాబులు. యేసయ్య ఆమె తనని అడుక్కోవాల్సిన ప్రశ్న అడిగాడు, నీ పెనిమిట్టను తీసుకొని రా అని అంటే, ఆవిడ నాకు పెనిమిట్ లేదు, అది ఇది అని చెప్పినప్పుడు, నీకు 5 పెనిమిట్లుండ్రి, అప్పుడు ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిదివి. అప్పుడు స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించున్నాను. జీసస్ మొదట మనిషి. జీసస్ నిత్య జీవం ఇస్తానంటున్నాడు. జీసస్ జీవజలం ఇస్తానంటున్నాడు. జీసస్ ఆ అమ్మాయి జీవితం అంతా బయట పెట్టాడు. ఏం అర్థం చేసుకోవాలి? ఏం అర్థం చేసుకోవాలి? నాకు నెమ్మదిగా అర్థమవుతుంది ఏంటంటే, యేసయ్యకి 2వ కోణం ఉందని. ఒకటి, జీసస్ హ్యూమన్ బీయింగ్, మనిషి. రెండోది, యేసయ్య దేవుడు. ఆయన మనిషి కాబట్టి నాతో రిలేట్ అవ్వగలుగుతున్నాడు. ఆయన మనిషి కాబట్టి నేను ఆయనతో మాట్లాడగలుగుతున్నాను. ఆయన మనిషి కాబట్టి నా మనోభావాలు ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయన మనిషి కాబట్టి నా శోధనలు ఎలా ఉంటాయో ఆయనకి తెలుసు. అన్ని విషయాల్లో మనవలే శోధింపబడ్డాడు కాబట్టి, మనతో సహానుభావం కలిగిన వాడు కాబట్టి, మనలాగా ఆయన పాపం చేయలేదు కాబట్టి, చివరి దాకా పోరాడాడు కాబట్టి, పోరాటం యొక్క అంతిమ స్థాయి తెలుసు కాబట్టి ఆయనతో మాట్లాడితే ధైర్యంగా మాట్లాడచ్చు. అందుకే కృపా సింహాసనం వద్దకు చేరుదాం అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. వీ కెన్ కాన్ఫిడెంట్లీ స్పీక్ టు హిమ్. ఎందుకో తెలుసా? హీ కెన్ అండర్స్టాండ్. హీ కెన్ అండర్స్టాండ్. నువ్వు పరీక్షలు రాసావు 5, అందుట్లో ఒక ఎగ్జామ్ చాలా టఫ్గా వచ్చింది, మ్యాథమెటిక్స్, ఫెయిల్ అయ్యావు. ఇంకో మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయినోడు కనబడితే మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. ఏడుస్తూ మాట్లాడు. అరే నీకు ఎక్కడ పోయింది? అరే 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ అర్థం కదా, సేమ్ రా నా పొజిషన్. అంటే వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ చూస్తే ఎంత ఆత్మీయంగా మాట్లాడుకుంటారో తెలుసా? ఎందుకో తెలుసా? దే వెంట్ త్రూ ద సేమ్ ప్రాబ్లం. యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అలాగే మాట్లాడచ్చు. ఎందుకు తెలుసా? హీ వెంట్ త్రూ సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఆయన వెళ్ళాడు కాబట్టి హీ కెన్ అండర్స్టాండ్ యూ. ఆయన నిన్ను అర్థం చేసుకోగలడు. హీ కెన్ అండర్స్టాండ్ యూ. అండ్ ద సేమ్ టైం ఆయన గాడ్, దేవుడు కాబట్టి ఆయన సమస్యను పరిష్కరించగలడు. నీతో పరిచయం ఏర్పరచుకొని నీకు మాట్లాడటానికి ఒక అవకాశం కల్పించాడు. అది మానవుడు. అందుబాటులోకి వచ్చాడు మానవుడు. రెండోది, ఆయన దేవుడు పరిష్కరించగలడు. యేసు ప్రభువారు పరిష్కరించడానికి నువ్వు అనుమతిస్తే పరీక్షిస్తావు. అందుకే ప్రశ్నలు వేశాడు. ఆ అమ్మాయి అనుమతి ఇచ్చింది. ఇక చివరికి వచ్చేటప్పటికి 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను. మీకు అర్థమవుతుందా? ఈమెకి థియాలజీ బాగా తెలుసు, హిస్టరీ బాగా తెలుసు, ప్రాఫెసీ బాగా తెలుసు. యెషయా గ్రంథం తెలుసు ఆవిడికి, మీకా గ్రంథం తెలుసు ఆవిడికి, జకరియా గ్రంథం తెలుసు ఆవిడికి. అందుకే మాట ఉపయోగించేసింది. మెస్సయ్య వస్తాడని మాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా
అంటే ఆమెకు నీడ్ ఫర్ గాడ్ ముందు క్రియేట్ చేశాడు. నీడ్ ఫర్ గాడ్, దేవుని యొక్క అవసరత నాకుంది. నా జీవితాన్ని మార్చగలిగేది దేవుడు ఒక్కడే. నాకున్నటువంటి ఈ గతాన్ని తుడిచివేయగలిగేది దేవుడు ఒక్కడే. నా ఒంటరితనానికి జవాబు దేవుడు ఒక్కడే. అది రియలైజ్ అయ్యేటట్లు చేశాడు. ఆమె రియలైజ్ అయిపోయింది, అయ్యా దీనంతటికి జవాబు ఇవ్వగలిగాడు మెస్సయ్య ఒక్కడే. అవునా, అర్థమైపోయింది నీకు? హలో మేడం, ఏంటి? ఆ మెస్సయ్య నేనే, ఆ మెస్సయ్య నేనే. యేసయ్య చక్కగా ఆమెతో కాన్వర్సేషన్ చేసి, యేసు నీతో మాట్లాడుచున్న నేనే, ఐ యామ్, నేనే ఆయనను అని ఆమెతో చెప్పాను. ఆమె ఏం చేసిన ఉంటుంది? ఖచ్చితంగా యేసు ప్రభుని అంగీకరించిన ఉంటుంది. ఎలా తెలుసు అని అంటే 28వ వచనం, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, జాగ్రత్తగానండి, ఆమె కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి, ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా ఎందుకు వచ్చేది? మనుషులు చూడటం ఇష్టం లేదు కాబట్టి, మనుషులతో మాట్లాడటం ఇష్టం లేదు కాబట్టి, మనుషులు ప్రశ్నిస్తే గతంలోకి వెళ్ళటానికి ఆవిడికి ఇష్టం లేదు కాబట్టి అవాయిడ్ చేసింది. కానీ ఇప్పుడు ఆమె మనుషుల దగ్గరికి వెళ్ళింది. ఆవిడికి ఏమంటే చిరాకు? గతం అంటే చిరాకు. ఆమెకి ఏమంటే చిరాకు? తన జీవితం అంటే చిరాకు. తన జీవితం గురించి ఎవరైనా మాడితే ఆవిడకి ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఏం చేసిందో చూడండి, మీరు వచ్చి నేను చేసినవన్నీ, అయ్యా నా గలీజ్ పనులన్నీ ఈయన బయట పెట్టాడినా, నాకు అసఖ్యమైనటువంటి నా జీవితం అంతా బయట పెట్టాడినా అని కోపంతో చెప్పట్లా, అని బాధతో చెప్పట్లా. జాగ్రత్తగా, బాధతో చెప్పట్లా, కోపంతో చెప్పట్లా. ఆమె చెప్పే విధానం, అసలు గతాన్ని చూసే విధానం మారిపోయింది ఒక్క క్షణంలో. మీకు ఈ ముఖ చిత్రాన్ని మేము ముందు పెడతాను. గతాన్ని చూడటం అంటే ఏంటో మీకు తెలియడానికి. మనకి పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళు. రాజులు తమ గొప్పతనాన్ని చాటి చెప్పుకోవడానికి అప్పుడప్పుడు వేటకెళ్ళేవాళ్ళు. ఎందుకు వేటకెళ్ళేవాళ్ళు? అడవి మృగాల్ని చంపేవాళ్ళు, సింహాల్ని చంపేవాళ్ళు, పులుల్ని చంపేవాళ్ళు. నేను పులిని చంపాను అంటానికి రుజువు ఏంటంటే, ఎక్కడైతే రాజుగారు కూర్చొని అందరితో మాట్లాడతారో ఆ గోడ మీద పులి చర్మం ఉంటుంది. అది రాజుగారు చంపింది. అయితే ఒకవేళ ఒక 70-80 ఏళ్ల క్రితం ఉన్నటువంటి రాజులైతే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, పులిని చంపి ఆ పులి మీద కాలేసి గన్ను చేతిలో పట్టుకొని ఫోటో దిగి ఆ ఫోటో పెట్టుకునే వాళ్ళు అక్కడ. ఇప్పుడు జాగ్రత్త చూద్దాం, ఈ పిక్చర్ మీకు ఎందుకు ఇచ్చానని. పులి బతిగా ఉంది, అక్కడ నుంచి ఉంది. రాజుగారు ఇక్కడ ఉన్నారు. రాజుగారికి ఏమేస్తుంది? భయం. ఎందుకని? ఆ పులి తినేస్తుంది, ఆ పులిని చంపేస్తుంది. ఆ పులి ఈయన్ని చంపుద్ది, ఆ పులి ఈయన్ని తినుద్ది, ఆ పులి ఈయనకి భయాన్ని కలిగించింది. దట్ ఈస్ ద సిచ్యువేషన్ నెంబర్ 1. అయితే ఆ పులిని చంపాడు. ఇప్పుడు ఆ పులి ఎక్కడుంది? కాలు కిందకు వచ్చింది. ఏదైతే నిన్ను భయపెట్టిందో దాన్ని చంపితే అది నీ కాలు కింద ఉంటుంది. ప్రపంచానికి చెప్తావు, ఇదిగో పులి, ఇది నన్ను ఒకప్పుడు భయపెట్టింది, ఇప్పుడు నేను చంపేసేదాన్ని. ఆ పులి ప్లేస్లో నీ గతాన్ని పెట్టు, పులి ప్లేస్లో నీ అపరాధ భావాన్ని పెట్టు, పులి ప్లేస్లో నువ్వు చేసిన తప్పుడు పనులు చెప్పు. అది నీకు భయాన్ని కలిగించింది, అది నిన్ను తినేస్తుంది, అది నిన్ను మింగేస్తుంది. యేసయ్య దగ్గరకు వస్తే దాన్ని కాల్చి నీకు ఇస్తాడు, చంపేసేస్తాడు. దాన్ని ఇప్పుడు మర్చిపోవు, చెప్పే విధానం మారిపోతుంది. నేను ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్ని చెప్తా, నేను ఒకప్పుడు కెమెరా డాన్సర్ని చెప్తా. పౌలు గారు నేను హింసకుణ్ణి, దూషకుణ్ణి చెప్పాడు. దట్స్ నో ప్రాబ్లం ఎట్ ఆల్, దట్స్ మై పాస్ట్. నీకు మాట చెప్తున్నా, కెన్ యూ స్పీక్ అబౌట్ యువర్ పాస్ట్ లైక్ దాట్? నీ గతం గురించి చచ్చిన సింహంలాగా చూసి చెప్పగలవా? నీ గతాన్ని చచ్చిన పులిలాగా చూసి మాట్లాడగలవా? కాలు కింద పెట్టి గన్ను చేతిలో పెట్టుకొని మాట్లాడగలవా? కెన్ యూ స్పీక్? ఈ అమ్మాయి ఆ విధంగా మాట్లాడటానికి ఒక ట్రైనింగ్ క్యాంప్కి ఏమి వెళ్ళలేదు. ఆమె ఎవరో పాస్టర్ గారు బోధిస్తే ఆమె ఎలా చెప్పాలో ఆమె ఏం చెప్పాలా, వెళ్ళి చెప్పేస్తుంది. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని
వారితో చెప్పగా, సార్ మొత్తం చెప్పేశాడు సార్. నేను మీకు చెప్పడానికి నాకు ఇప్పుడేం సిగ్గులేదు సార్. ఇప్పుడు మీకు చెప్పడానికి నాకేం భయం లేదు సార్. నా గతం మీద నాకు భయం పోయింది ఒక్కసారిగా. ఐ కెన్ స్పీక్. సాక్ష్యం ఇచ్చింది. ఆ సాక్ష్యంతో ఆ ఊరు వాళ్ళంతా వాళ్ళేం మారలా. సూచన ఇదే, బోర్డుగా తీసుకున్నారు. ఈయన క్రీస్తు కాడా అంటే సమరీ స్త్రీని పట్టుకోలా, ఈయన క్రీస్తు కాడా అనే బోర్డు చూసుకొని పరిగెత్తుకుంటా యేసే దగ్గరకు వచ్చి యేసేని ప్రశ్నలు అడుగుతూ ఉంటే యేసే దగ్గర వాళ్ళు సమాధానం పొంది, డు యు నో వాట్ దే సెడ్? అమ్మా, నువ్వు చెప్పావని కాదు, నువ్వు చెప్పావు కానీ ఈయన చెప్పిన మాటలు మేము విన్నాం కదా, ఇప్పుడు మేము నమ్ముతున్నాం. వి బిలీవ్. 39, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోకి సమరయల్లో అనేకులు ఆయన యందు విశ్వసించిరి. వావ్! నీ సాక్ష్యం, నీ మారిన జీవితం 10 మందిని తీసుకురావటం, 10 మందిని ప్రభు దగ్గరికి తీసుకురావటం, అది జరుగుతుంది. హ్యాజ్ ఇట్ హ్యాపెన్? ఎంతమందికి నీ సాక్ష్యం ప్రభు దగ్గరికి ఆకర్షించడానికి దోహదపడింది? అమ్మాయి 5గురితో తిరిగి 6వ వాడితో తిరుగుతున్నటువంటి చెడ్డ మనిషి, చర్చికి వచ్చే మనిషి, మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాం, బైబిల్ తెలిసిన మనిషి, థియాలజీ తెలిసిన మనిషి, ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో, ఆ జీవ జలాన్ని ఆమె పొందిందో, ఆ నిత్య జీవాన్ని తాను అనుభవించిందో, యేసుని మెస్సీగా స్వీకరించిందో, వెళ్ళి ఊరును మోసుకొచ్చింది. ఇట్ డిడ్ నాట్ టేక్ డేస్, ఇట్ డిడ్ నాట్ టేక్ వీక్స్, ఇట్ టేక్ ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాలు. షీ వెంట్ అండ్ బ్రాట్ ద విలేజ్, ఆ గ్రామాన్ని తీసుకొచ్చింది. వాట్ అబౌట్ యూ? మీ పరిస్థితి ఏంటి? హ్యావ్ యూ కమ్ టు జీసస్ క్రైస్ట్, ద లివింగ్ వాటర్? జీవ జలమైనటువంటి యేసు ప్రభు దగ్గరికి మీరు వచ్చారా? ఆ జీవ జలపు ఊట నీలో ఉందా? నీకు తృప్తి యేసయ్య ఇవ్వగలిగాడా? ఆ తృప్తి నీ లేకపోతే ఎక్కడో వచ్చాడు, ఎవరో ఒకరి దగ్గర ఆ తృప్తి కోసం జీవితాంతం ప్రాధేయపడుతూనే ఉంటాం. ఇస్ దాట్ యువర్ లైఫ్? ఆర్ కెన్ యూ సే, ఐ హ్యావ్ ఇనఫ్, నాకు చాలు ఇది, ఐ హ్యావ్ ఇనఫ్? ఆ మాట చెప్పగలుగుతాం. ఫ్రెండ్స్, సమరయ స్త్రీలాగా మీరు కూడా ఒంటరితనంలో ఉన్నారు. యేసయ్య మీ దగ్గరికి జవాబు తీసుకొచ్చాడు. ఖచ్చితంగా మీలో ప్రశ్నలు లేవనెత్తునుంటాయి. ఆ ప్రశ్నల ద్వారా మనసులోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. చివరికి యేసయ్య అంటున్నాడు, నీకు జవాబు ఇచ్చేది నీదే. నీ గతాన్ని తుడిచేయగలిగింది నేనే. నీ గతాన్ని వేరే దృక్పథంతో చూడగలిగేటట్లు చేయగలిగేది నేనే. కెన్ యూ బిలీవ్ ఇన్ మీ? నా యందు విశ్వాసం ఉంచగలవా?